శివపురాణం 10వ భాగం గణాధిపతి. పార్వతి సలహా ప్రకారం లక్ష్మీ గణాధిపతి విష్ణువు వద్దకు వెళ్ళి తనకు జరిగిన అన్యాయం చెప్పుకుని, నేను కుమారస్వామితో పోటీపడి భూప్రదక్షిణం చేయగలనా? కుమారస్వామి అప్పుడే బయలుదేరి వెళ్ళిపోయాడు అన్నాడు. విష్ణువు అతనితో, బాబూ, విచారించకు. శివపంచాక్షరి మంత్రం 5 లక్షలు జపించి పార్వతీ పరమేశ్వరుల చుట్టూ 3 సార్లు తిరిగావంటే నీకు భూప్రదక్షిణ చేసిన ఫలితము, తీర్థయాత్రల ఫలితము దక్కుతాయి అన్నాడు. లక్ష్మీగణాధిపతి అలాగే శుచి అయి ఒకచోట దర్భాసనం మీద కూర్చుని శివపంచాక్షరి జపించసాగాడు. ఈ లోపల కుమారస్వామి నెమలి వాహనం మీద మొదటి తీర్థాన్ని చేరుకోబోతూ ఉండగా అక్కడ లక్ష్మీ గణపతి అప్పుడే స్నానం చేసి తీర్థం నుండి వెళ్ళిపోతున్నట్లు దూరం నుండి కనిపించింది. కుమారస్వామి దగ్గరకు వచ్చి చూసేసరికి ఇసుకలో స్పష్టంగా ఎలుక పాదాల గుర్తులు కనిపించాయి. కుమారస్వామి ఆ తీర్థంలో ఉండేవారిని, అయ్యా, ఇక్కడికి పెద్ద పొట్టగల పొట్టివాడు ఒకడు ఎలుకను ఎక్కి వచ్చి స్నానం చేసి వెళ్ళాడా అని అడిగాడు. అవును బాబు, ఇప్పుడే వెళ్ళాడు. అదిగో దూరాన ఇంకా కనిపిస్తూనే ఉన్నాడు. మహాపుణ్యాత్ముడు, మాకందరికీ తలా 1 సువర్ణము దానం చేశాడు అన్నారు వాళ్ళు. ఆహా, పొట్టివాడు ఎంత పని చేశాడు! ఇక్కడ స్నానం చేస్తూ కాలయాపన చెయ్యరాదు, ముందు వచ్చే తీర్థంలో స్నానం చేస్తాను అనుకుని కుమారస్వామి ముందు ఉన్న క్షేత్రానికి వెళ్ళాడు. కానీ అతను అక్కడకు చేరేసరికి లక్ష్మీ గణపతి అప్పుడే ఆ తీర్థంలో స్నానం చేసి వెళ్ళినట్లు స్పష్టమయ్యింది. ఎక్కడికి వెళ్ళినా కుమారస్వామికి ఇదే అనుభవం అయ్యింది. అతను ఏ తీర్థము సేవించకుండానే భూప్రదక్షిణం చేసి కైలాసానికి తిరిగి వచ్చాడు. ఈ లోపలనే లక్ష్మీ గణపతి శివపంచాక్షరి 5 లక్షల సార్లు జపించి పార్వతీ పరమేశ్వర్ల చుట్టూ 3 సార్లు ప్రదక్షిణం చేసి వారి ముందు వినయంగా చేతులు జోడించి నిలబడ్డాడు. సభలోని వాళ్ళందరూ గుసగుసలాడుకుని, ఈ లక్ష్మీ గణపతి భూప్రదక్షిణం చెయ్యకుండానే గణాధిపత్యం సంపాదిస్తాను అని అనుకున్నారు. ఇంతలో కుమారస్వామి తిరిగి వచ్చి పార్వతీ పరమేశ్వర్లతో, నేను గణాధిపత్యానికి తగను, లక్ష్మీ గణపతికే గణాధిపత్యం ఇవ్వండి అన్నాడు. శివుడి సభలో ఉన్నవారు పార్వతీ పరమేశ్వరులు కూడా ఆశ్చర్యపడి, ఎందుకు అలా అంటున్నావు అని కుమారస్వామిని అడిగారు. నేను ప్రపంచంలో ఉన్న అన్ని క్షేత్రాలకు వెళ్ళాను, కానీ ఏ తీర్థంలోనూ స్నానం చెయ్యలేదు. ఎందుకంటే ప్రతి తీర్థంలోనూ ఈ లక్ష్మీ గణపతి నాకన్నా ముందే స్నానం చేసి వెళ్ళిపోవటం నాకు కనిపించింది. తీర్థాలలో ఉన్నవాళ్ళు కూడా నాకు ఆ మాటే చెప్పారు. అతను నాకన్నా మహాశక్తి గలవాడు, రుద్రగణాలకు నాయకుడిగా ఉండటానికి అతనే తగినవాడు అన్నాడు కుమారస్వామి. సభలోని వాళ్ళందరూ శివపంచాక్షరి ప్రభావాన్ని గ్రహించి లక్ష్మీ గణపతినే రుద్రగణాలకు అధిపతిగా చెయ్యటానికి ఒప్పుకున్నారు. అతన్ని గణాధిపతిగా అభిషేకించే ప్రయత్నాలు ఆరంభమయ్యాయి. రుద్రగణాల వాళ్ళు వెళ్ళి పుణ్యనదీ జలాలు, 7 సముద్ర జలాలు తెచ్చారు. ప్రమథ భూతగణాలను, గరుడ, గంధర్వ, కిన్నర, కింపురుష, నాగ, భూలోక వాసులను పిలిపించారు. బృహస్పతి పెట్టిన ముహూర్తాన లక్ష్మీ గణపతిని, అతని భార్య అయిన జయలక్ష్మిని నవరత్న సింహాసనం మీద కూర్చోబెట్టి సమస్త గణాల మీద అతనికి ఆధిపత్యం ఇస్తూ తన తమ్ములైన ఇతర గణపతులందరిపైన అధికారం ఇచ్చారు. అతనికి పార్వతీ పరమేశ్వరులు అభిషేకం చేశారు. తరువాత వాళ్ళు లక్ష్మీ గణపతితో, నువ్వు నీ తమ్ములు 3 లోకాలను పాలిస్తూ మిమ్మల్ని తలచిన వారికి, పూజించిన వారికి, మిమ్మల్ని గురించి తపస్సు చేసిన వారికి సహాయపడుతూ వారి కార్యాలు సఫలం అయ్యేటట్లు చూడండి అన్నారు. ఇది ఇలా ఉండగా తారకాసురుడు చనిపోయిన అనంతరం అతని భార్య తన కుమారులైన తారకాక్షుడు, కమలాక్షుడు, విద్యున్మాలి అనే 3 వెంటబెట్టుకుని రసాతలానికి పారిపోయి అక్కడ వాళ్లకు శుక్రాచార్యుడి చేత సకల విద్యలు చెప్పిస్తూ పెంచి పెద్దవాళ్లను చేసింది. ఆ కుర్రవాళ్లు పెద్దవాళ్ళయ్యాక తమ తండ్రి ఎలా చనిపోయినది తెలుసుకున్నారు.
అప్పుడు వాళ్ళు మేరు పర్వతం మీదకు వెళ్ళి బ్రహ్మను గురించి దీర్ఘమైన తపస్సు చేశారు. బ్రహ్మ తారకుడి కొడుకుల తపస్సుకు మెచ్చి ప్రత్యక్షమై, మీకు ఏమి వరాలు కావాలి అని అడిగాడు. దేవా, రథం కాని రథం మీద, విల్లు కాని విల్లుకు, బాణం కాని బాణం సంధించి కొడితే తప్ప మాకు చావు లేకుండా అనుగ్రహించు. మాకు సకల విద్యలు, తేజోబలాలు, ఐశ్వర్య, త్యాగ, భోగభాగ్యాలు, శివభక్తి, బంగారము, వెండి, ఇనుములతో చేసిన పురాలు నివసించడానికి కావాలి అన్నారు ఆ ముగ్గురు. బ్రహ్మ వాళ్ళు కోరిన వరాలు ఇచ్చి వాళ్లకు కావలసిన పురాలను నిర్మించి పెట్టే పని విశ్వకర్మకు అప్పగించి అదృశ్యుడయ్యాడు. విశ్వకర్మ బంగారంతోనూ, వెండితోనూ, ఇనుముతోనూ 3 పురాలు నిర్మించి తారకాసురుడి కొడుకులకు ఇచ్చాడు. అవే త్రిపురాలు. వాటికి కామగమనం ఉండేది. అవి ఆకాశంలో నిలిచి ఉండేవి. వాటిలో ఇళ్ళు, చెట్లు, చెరువులు, ధన ధాన్య సమృద్ధి ఉండేవి. బంగారంతో చేసిన పురంలో తారకాక్షుడు, వెండి దానిలో కమలాక్షుడు, ఇనుప దానిలో విద్యున్మాలి నివాసాలు ఏర్పరచుకుని వాటితో 3 లోకాలు స్వేచ్ఛగా తిరగసాగారు. ఈ త్రిపురాలను జయించటం ఇంద్రుడు మొదలుగా గల దేవతలకు ఏమాత్రం సాధ్యం కాలేదు. వాళ్ళు బ్రహ్మ వద్దకు వెళ్ళి, త్రిపురాసురులు మమ్మల్ని చాలా బాధ పెడుతున్నారు. వాళ్ల నగరాలు మా ఇళ్ల మీద వాలి వాటిని నేలమట్టం చేస్తున్నాయి అని మొరపెట్టుకున్నారు. త్రిపురాసురులు తేలికగా చావరు, మనం శివుడి సలహా అడుగుదాం అని బ్రహ్మ దేవతలను వెంటబెట్టుకుని శివుడి వద్దకు వెళ్ళాడు. శివుడు వాళ్ళు వచ్చిన పని తెలుసుకొని, త్రిపురాసురులను నేను చంపను, కావలిస్తే నా తేజస్సు సగం ఇస్తాను, మీరే వాళ్లను చంపండి అన్నాడు. త్రిపురాసురులకు తాను ఇచ్చిన వరాలు చెప్పి బ్రహ్మ, మా తేజస్సు కూడా తీసుకుని నువ్వే వాళ్లను చంపాలి అన్నాడు. రథం కాని రథము, విల్లు కాని విల్లు, బాణం కాని బాణము కావలసి ఉన్నాయి. అందుచేత శివుడు భూమిని రథంగాను, వేదాలను రథాశ్వాలుగాను, సూర్యచంద్రులను రథచక్రాలుగాను, మేరువును విల్లుగాను, ఆదిశేషుణ్ణి వింటితాడుగాను చేసుకుని విష్ణుమూర్తిని నారాయణాస్త్రంగా ఉపయోగించి త్రిపురాలను కొట్టాడు. ఆ 3 పురాలు బూడిద అయ్యి భూమి మీద రాలిపోయాయి. త్రిపురాసురులు నాశనం కాగా అనంతరం జలంధరుడు అనే మరొక రాక్షసుడు బయలుదేరి లోకాలను పీడించసాగాడు. జలంధరుడి అసలు పేరు శూకరుడు. అతను హిరణ్యకశిపుడి 10వ కొడుకైన అగ్నిజిహ్వుడి కుమారుడు. బ్రహ్మను గురించి అతి ఘోరమైన తపస్సు చేసి దేవగణాల చేతగాని, రాక్షసగణాల చేతగాని, నాగులు, మానవులు మొదలైన వాళ్ల చేతగాని చావు లేకుండాను, నీటి లోపల నివసించేలాగూను వరాలు పొంది అష్టదిక్కులు గెలిచి దేవేంద్రుడు మొదలైన వాళ్లను స్వర్గం నుండి పారద్రోలి స్వర్గాన్ని ఆక్రమించుకుని 3 లోకాలు పాలించసాగాడు. జలంధరుడికి ఓడి కైలాసం నుండి శివుడు, వైకుంఠం నుండి విష్ణువు పారిపోయి ఇద్దరూ మానస సరస్సులో దాక్కున్నారు. అక్కడ వాళ్ళిద్దరూ కూడబలుక్కుని పరబ్రహ్మను గురించి తపస్సు చేయగా పరబ్రహ్మ స్వరూపుడు ప్రత్యక్షమై విష్ణువుకు చక్రము, శివుడికి త్రిశూలము ఇచ్చి, మీరు ఒకరి ఆయుధాలు మరొకరు పుచ్చుకుని జలంధరుణ్ణి చంపండి అని హెచ్చరించి అదృశ్యుడయ్యాడు. శివ విష్ణువులు సంతోషించి తమ ఆయుధాలు మార్చుకుని జలంధరుడి కోసం చూడసాగారు. స్వస్తి.